ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ఫారెస్ట్ మినిస్టర్ గారికి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన వైస్ చైర్మన్ ఏపీ స్టేట్ ఎక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ రఘురామ్ గారికి, అదేవిధంగా చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనిల్ బాబు గారికి, ఎంపీ అమలాపురం అనురాధ గారికి, సిఎస్ జవారెడ్డి గారికి, మిగతా ఆఫీసర్స్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మత్స్యకారుల లబ్ధిదారులందరికీ, కాకినాడ అండ్ కోనసీమ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, అక్కడ ఉన్న ఆఫీసర్స్కి, అక్కడ ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మరియు ఫిషర్మెన్ లబ్ధిదారులందరికీ నమస్కారం, స్వాగతం. Sir, I am very happy to welcome you again in less than 2 weeks' time, third time for this DBT to beneficiaries, various beneficiaries. Earlier in agriculture, you have conducted 2 programs and now in fisheries. ముఖ్యంగా ఇవాళ ONGC 5th installment of 161.86 crore to 23,458 affected fishermen of Konasima and Kakinada districts, వాళ్ళకి గౌరవ సీఎం గారు మరి బటన్ ప్రెస్ చేసి డీబీటీ ద్వారా వాళ్ళ మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇన్ దీస్ 2 districts 69 గ్రామాల్లో సుమారుగా 8 మండలాల్లో 69 గ్రామాల్లో ఈ బెనిఫిషరీస్ ఉన్నారు. 23,458 వాళ్ళకి 11,500 చొప్పున పర్ మంత్ చొప్పున ఫర్ 24 months టోటల్ 647.44 crores ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఇన్స్టాల్మెంట్ కలిపి ఇప్పటి వరకు అంటే మిగతా స్కీమ్స్ కూడా చూస్తే త్రూ వేరియస్ అదర్ స్కీమ్స్ అసిస్టెన్స్ టు ఫిషర్మెన్ సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యంగా వైఎస్ఆర్ మత్స్యకార్ భరోసా, డీజిల్ సబ్సిడీ, అదేవిధంగా ఎక్స్గ్రేసియా ఫార్ డెత్ కేసెస్ ఏమైనా ఉంటే, జిఎస్పిసి, ONGC పరిహారం, ఎక్కువ రైతులకి విద్యుత్ సబ్సిడీ, ఇదంతా కలిపి చూస్తే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు 3,46,292 రఫ్లీ 3,50,000 ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సో అంటే ఈ గవర్నమెంట్ డెఫినెట్లీ ఫిషర్మెన్ వెల్ఫేర్కి కమిటెడ్గా ఉంది. అదే కారణం వలన ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలుసు ఇస్ ఫస్ట్ ఇన్ ఎక్వా సెక్టర్, అంటే టాప్ స్టేట్ ఇన్ ది హోల్ కంట్రీ. వి రీసెంట్లీ గాట్ వన్ అవార్డ్ ఆల్సో by Government of India where top state in fisheries they declared. We have a 30% production of the whole country and 35% export in aqua sector in whole country. So with this progressive policies of the government, these kind of achievements are there. With these words, so I once again welcome Honorable Chief Minister and Honorable Ministers and other dignitaries for the today's program. Sir, with your permission, now we have a very small AV of 2 minutes. We can play. మత్స్యకార సోదరుల గతకాలపు పీడకలల్ని తొలగించాడు. వారి వర్తమానాన్ని వెలుగులమయం చేశాడు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాడు. ఒకవైపు వారి సంక్షేమం చూస్తూనే మరోవైపు 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వంటి వాటితో వారి తలరాతనే మారుస్తున్నాడు. దట్ ఈజ్ జగనన్న. మా ఫిషర్మెన్కి చాలా మా ఎలుగులోకి వచ్చినట్టు ఉందండి. చీకటి నుంచి మా ఎలుగులోకి వచ్చినట్టుందండి. జగనన్న గవర్నమెంట్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ONGC పైప్ లైన్ ద్వారా నష్టపోతున్న ఆ మత్స్యకారులందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి అందరికీ తోడుగా ఉండాలి అనే భావనతో కార్యక్రమానికి
శ్రీకారం చుడతా ఉన్నాం. ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు జగనన్న ప్రభుత్వమే చొరవ తీసుకొని ఓఎన్జీసీ ద్వారా ఆఖరిగా 5వ విడతలో మొత్తంగా 161.86 కోట్ల రూపాయలు నేరుగా వారికి అందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు అందించిన మొత్తం 647.44 కోట్ల రూపాయలు. ఇలా మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలో జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధి 4,913 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇటువంటి కార్యాచరణ అయితే చేపట్టలేదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యాచరణ చేపట్టారు. నగర మత్స్యకారుల సంక్షేమంకై పథకాలు తెచ్చి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలుపుకున్నాము. జగనన్న ఉండగా గంగపుత్రులకు పండుగ, ఉపాధి మెండుగా, భవితకు అండగా. Sir, now we have from ONGC General Manager HR Mr. Sunil Kumar. He may speak for 2 minutes because, yeah, please. Honorable Chief Minister Sir, Sri Jagannath Reddy Garu, Honorable Minister Sir, Honorable MLAs from Konesema District, officials, Chief Secretary Garu, and officials from Fisheries Department. Good evening to all of you, sir. I'm Sunil Kumar, GMHR from ONGC Kakinada, sir. First of all, thank you very much, sir, for giving us an opportunity. మాకు అవకాశం ఇచ్చినందుకు మీటింగ్లో పాల్గొనడానికి. ఈ ప్రాజెక్ట్ పేరు 98/2 క్లస్టర్ 2, సార్. ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ప్రాజెక్ట్, సార్. కొన్ని రకాల కారణాల వల్ల కొంచెం డిలే అయింది, సార్. ఒకటి COVID-19 అవ్వచ్చు, లేదా మా వెండర్స్ కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల లేట్ అయింది. బట్ ఎట్టకేలకు ఈ నెల మొదటి వారంలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వర్చువల్గా ఫస్ట్ ట్యాంకర్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు, సార్. బీహార్లో బెగుసారి నుంచి. యాక్చువల్గా వైజాగ్ నుంచి చేయాల్సి ఉండింది, కొన్ని కారణాల వల్ల అయినా బీహార్ నుంచి చేశారు, సార్. సో 2 రోజుల క్రితమే ఆ ఫస్ట్ ట్యాంకర్ మా ఎంఆర్పిఎల్ రిఫైనరీ మ్యాంగ్లూరుకి వెళ్ళింది, సార్. ఇది ఓన్లీ క్రూడ్ ఆయిల్ మాత్రమే సక్సెస్ అయింది, సార్. బట్ ఇంకా మేము గ్యాస్ కూడా టార్గెట్ చేస్తున్నాం, సార్. ఫస్ట్ గ్యాస్ మేబీ ఈ జూన్లో కానీ, ఈ సంవత్సరం జూన్ కానీ జూలై కానీ టార్గెట్ చేస్తున్నాం, సార్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అందించిన సహాయ సహకారాలకి మేము కృతజ్ఞులై ఉన్నాం, సార్. ఎస్పెషల్లీ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి తరఫున, రత్నేష్ కుమార్ గారి తరఫున ఆయన మీకు కృతజ్ఞతలు తెలుపున్నారు, సార్. రాష్ట్ర ప్రభుత్వానికి, లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బట్ కోనసీమ కానీ, కాకినాడ కానీ, we have a very good collector couple there, Dr. Himanshu Shukla and Kritika Shukla garu. They have been a part of ONGC family, sir. In fact, నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో మేడం శుక్లా గారు చాలా సమయం కేటాయించి ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నించారు, సార్. మేడం గారికి నేను రుణపడి ఉన్నాను, సార్. One of the things which I would like to compliment you at a personal level is where I have 2-3 రాష్ట్రాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, సార్. కనెక్ట్ టు ఆంధ్ర ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ నావెల్ కాన్సెప్ట్ ఇన్ సిఎస్ఆర్. వీ యూస్ టు ఒక రిలయబుల్ ఎన్జిఓస్కి మేము ప్రయత్నం చేసేవాళ్ళం, సార్, ఫైండ్ అవుట్ చేయడానికి. బట్ కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా మాకు ఒక ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ వచ్చింది సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడంలో. సో ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ ఇనిషియేటివ్. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది, సార్, క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయడానికి. సో ప్లీజ్ కంటిన్యూ దట్ యూనిక్ కాన్సెప్ట్, సార్. అండ్ త్రూ యూ, సార్, త్రూ యూర్ గుడ్ ఆఫీస్, I request the local administration of both the Konesema and Kakinada districts to continue to extend their same assistance and cooperation, and we are committed to the local development. Thank you, sir. I request Honorable Chief Minister to give his address on this occasion. సతీష్ బాగుండు. సతీష్ చిటి బాగుండు. చిటి దేవుని దయ వల్ల
ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాను, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఈరోజు మంచి జరిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ కూడా ఒక మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా కారణాలు, సాకులు చూపకుండా వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా కలిసి వచ్చి ఈ మంచి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. 5వ విడతగా ఈరోజు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి కూడా నెలకు 11,500 రూపాయల చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా పర్సూ చేస్తూ ఆ కుటుంబాలకు ఎట్టి పరిస్థితిలోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో మరీ ముఖ్యంగా మీకు ఒక మంచి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, సతీష్ను కూడా ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకనంటే సతీష్ మా మీద కూడా అదే రకమైన ప్రెజర్ కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా మా మీద కూడా అదే మాదిరిగానే ప్రెజర్ పెడతా వస్తూ ఉన్నాడు. కాబట్టి న్యాచురల్గా సతీష్ పెట్టే ప్రెజర్కు కలెక్టర్లు కూడా అక్కడ ఆటోమేటిక్లీ ప్రోయాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అడుగులు వేగంగా ముందుకు వేయిస్తూ ఉన్నాడు. కోర్స్ సతీష్ నాకు బాగా కావలసినాడు కాబట్టి నేను కూడా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అదే దిశగా అడుగులు వేయించాం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు చేస్తూ ఉన్న మంచి 5వ విడత సహాయం అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఒక్కొక్క విడత ఇచ్చుకుంటూ వస్తూ ఈసారి 5వ విడతగా ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది అనుకుంటా. 5వ విడతగా 161,86,00,000 అంటే 162 కోట్లు ఈరోజు ఈ 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా బటన్ నొక్కబోతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు 647 కోట్ల రూపాయలు ఈ 5 విడతల్లో కలిపి ఇచ్చినట్టు అవుతా ఉంది. ఈ కుటుంబాలకు అందరికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16,408 కుటుంబాలు, కాకినాడ జిల్లాలో మరో 7,050 కుటుంబాలు, వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయిన వీళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం వేగంగా అడుగులు ముందుకు పడతా ఉంది. మనం అధికారంలోకి రాక మునుపు ఇదే రకమైన సిచ్యువేషను జిఎస్పిసి వాళ్ళు అప్పట్లో క్రియేట్ చేశారు. 2012కి సంబంధించిన పరిస్థితిలో ఒక 78 కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సిందే, ఇదే రకంగా నష్టపరిహారం వాళ్ళకు రావాల్సిందే. 16,554 కుటుంబాలకు రావాల్సినది రాని పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదే రకమైన పరిస్థితి ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటిగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ 78 కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ 16,554 కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి. ఆ రోజు ఆ 78 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది. దాని తర్వాత జిఎస్పిసి, ఆ తర్వాత ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన సంస్థ, ఆ తర్వాత ఓఎన్జీసీతో
కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళీ ఏదో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకోకుండా మత్స్యకారులకు ఖచ్చితంగా ఏదైనా కూడా ఇటువంటి ఓఎన్జీసీ విషయంలో కానీ ఇటువంటి ఏ విషయంలో కూడా అడుగులు వేసి వాళ్ళ మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమంలో సమస్య మాది, మేము రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది, మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టి ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇంత ప్రాంప్ట్గా ఇంత వారి కోసం ఇంత తాపత్రయపడి అడుగులు వేయడం 1,07,000 కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా 538 కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా అంటే ఏప్రిల్ 15th నుంచి జూన్ 15th మధ్య పీరియడ్లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు వేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డాం. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 538 కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా 1,07,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం అంటే మనం రాకమునుపు ఉన్న 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ 5 సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళిచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం 104 కోట్లు. కేవలం 104 కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి మనమేమో ఏకంగా 1,07,000 కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ 4,000 రూపాయలు ఇస్తా ఉన్న కార్యక్రమాన్ని మనం 10,000 రూపాయలకు పెంచి 10,000 కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్న ఈ స్థాయి సహాయం దాన్ని ఏకంగా 10,000 రూపాయల దాకా కూడా దాన్ని పెంచి మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో డీజిల్ సబ్సిడీ విషయానికి వస్తే కూడా కేవలం 6 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తూ ఉన్న అప్పటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏకంగా 9 రూపాయలకు దాన్ని పెంచి 6 రూపాయల నుంచి ఏకంగా 9 రూపాయలకు పెంచడమే కాకుండా అది ఎప్పుడు వస్తుందో ఇస్తారో లేదో అన్న గత పరిస్థితి నుంచి ఆ డీజిల్ పోయించుకునేటప్పుడే సెలెక్టివ్లీ బంక్స్ ఏర్పాటు చేసి ప్రతి మత్స్యకారుడికి కూడా ఒక ఐడి కార్డ్ ఇచ్చి ఆ ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ ద్వారా వెంటనే నోట్ చేసుకుని డీజిల్ కొట్టేటప్పుడే ఆ 9 రూపాయల సబ్సిడీ తగ్గించి డీజిల్ కొట్టించే కార్యక్రమం చేశాం. ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక మార్పు. ఎందుకనంటే ఎప్పుడో వస్తుందో లేదో, వచ్చినప్పుడు వస్తుంది, అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నుంచి అలా కాకుండా నెంబర్ ఆఫ్ షిప్స్, నెంబర్ ఆఫ్ వెజల్స్ కూడా, నెంబర్ ఆఫ్ ఈ డీజిల్ సబ్సిడీ వర్తింపజేసే వెసల్స్ను కూడా పెంచి అమౌంట్ను కూడా మనము దాదాపుగా 20,812 బోట్లకు పడవలున్న కుటుంబాలకు ఏకంగా 135 కోట్ల రూపాయలు మనం ఈ రకంగా డీజిల్ సబ్సిడీ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. వేటకు వెళ్ళి ఎవరైనా మత్స్యకారులు ఎవరైనా పొరపాటున ఏదైనా జరిగి ఏదైనా పాపం ఆ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే గతంలో ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు, అసలు అందరికీ ఇది అవైలబుల్గా ఉంటుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఆ పరిస్థితిని మార్చి ఎక్స్గ్రేషియా ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమంలో భాగంగా ఏకంగా 10 లక్షల రూపాయలకు దాన్ని పెంచడమే కాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకు వెంటనే సహాయం అందేట్టుగా
ఆ తర్వాత మిగిలింది కూడా టైం బౌండ్ మేనర్లో వితిన్ 6 months, వితిన్ 6 నెలల్లోనే మిగతా డబ్బులు కూడా వాళ్ళందరికీ అందజేసే ఒక గొప్ప సాంప్రదాయం కూడా కొత్త ఒరవడికి కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 175 కుటుంబాలకు మంచి జరిగిస్తూ మరో 17 కోట్ల రూపాయలు, 16,87,00,000 దాదాపు 17 కోట్ల రూపాయలు వాళ్లకు తోడుగా అండగా నిలుస్తూ చేయడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలు కాక ఈ జిఎస్పిసితో మొట్టమొదటిగా నష్టపోయిన 78 కోట్ల గురించి ఇంతకు ముందే నేను చెప్పా. ఆ తర్వాత ఓఎన్జీసీతో ఇప్పుడు మనం ఇప్పిస్తా ఉన్న ఈ 5 దఫాలకు సంబంధించిన ఈ సొమ్ము మరో 647 కోట్ల రూపాయలు. ఇది కాక ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ₹1.5కే విద్యుత్ సబ్సిడీ యూనిట్ అవైలబుల్గా చేసి దాదాపుగా 40,850 మంది లబ్ధిదారులకు మంచి జరిగిస్తూ మరో 3,500 కోట్ల రూపాయలు దాని కింద. అంటే కేవలం ఈ 6 పథకాలకే ఈ ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకైతేనేమి, ఆక్వా రైతులకైతేనేమి 41,850 మందికి 3,497 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అయితేనేమి, ఇక మిగిలిన మత్స్యకార సోదరులకు నేను ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అన్నీ కలిపి ఈ 6 పథకాలకు మాత్రమే 4,913 కోట్ల రూపాయలు ఉట్టి ఈ పథకాలే. నేను ఇంకా దీంట్లో నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన మిగిలిన పథకాల గురించి నేను మాట్లాడడంలా, ఉట్టి ఈ పథకాల గురించి నేను చెప్తా ఉన్నా. ఉట్టి ఈ పథకాల ద్వారానే ఈ స్థాయి మంచి జరిగింది. ఇదొక్కటే కాకుండా వీళ్ళు అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి. వీళ్ళందరికీ జీవనోపాధి కోసం ఎక్కడికెక్కడికో ఉపాధి కోసం పోవాల్సిన పని లేకుండా మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీపోర్ట్ కానీ, లేదా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో వేగంగా అడుగులు పడ్డాయి. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా నిర్మాణంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా వేగంగా నిర్మాణంలోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 4 పోర్ట్లు కూడా మనం వచ్చిన తర్వాత కట్టే కార్యక్రమం ఈరోజు వాయువేగంతో, ఆ స్పీడ్తో ఇవన్నీ కూడా పోర్ట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద సీ కోస్ట్ లైన్, అంటే మనకున్న 974 కిలోమీటర్ల సీ కోస్ట్ లైన్ను విత్ ఇన్ ఆ లైన్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బ్లూ ఎకానమీని డెవలప్ చేసే దిశగా వేగంగా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వీటి అన్నిటి వల్ల మత్స్యకారులకు రాబోయే రోజుల్లో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఇంకా గొప్ప జీవితాలకు వాళ్ళకు ఉండేట్టుగా అవకాశాలు కూడా ఇవన్నీ కూడా మెరుగవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జువల్దిన్ ఫిషింగ్ హార్బర్ కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా ఉన్నది. కానీ అది వీసీ ద్వారా చేస్తే ప్రజలకు అది కనిపించదు, అది అక్కడ జరిగిన డెవలప్మెంటు ప్రజలకు సరిగ్గా తెలుసుకునే అవకాశం రాదు, దీనివల్ల అవేర్నెస్ అనేది క్రియేట్ కాదు అనే ఉద్దేశంతో పర్సనల్గా నేనే పోయి అక్కడే ఉండి దాన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం చేస్తే ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ డెవలప్ అయ్యింది, ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ వల్ల అక్కడ మత్స్యకారుల జీవితాలు ఏ రకంగా మారుతూ ఉన్నాయి, మారే అవకాశం ఏ రకంగా వచ్చింది, ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లో ఎన్నెన్ని బోట్లు అక్కడ వాళ్ళు నిల్వ చేసే పరిస్థితి వాళ్ళకు వస్తుంది, ఆ చుట్టుపక్కల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కోల్డ్ స్టోరేజెస్ అయితేనేమి అవన్నీ కూడా ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యాయి, ఏ రకంగా ఈ మత్స్యకారుల కుటుంబాలకు అందరికీ దీనివల్ల మంచి ఎలా జరుగుతుంది అన్న పబ్లిసిటీ అన్న తెలియాల్సిన విషయాలన్నీ కూడా తెలియకుండా పోతాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తే అని ఆ కార్యక్రమం ఒకటి కొంచెం పోస్ట్పోన్ చేసినాం. అది కూడా ఈరోజు ఉన్నది, కానీ నేను ఫిజికల్గా పోయి చేస్తామనే ఉద్దేశంతో అదొక్కటి కొంచెం పోస్ట్పోన్మెంట్ అయ్యింది. బట్ అదర్వైజ్ 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి.
4 పోర్ట్లు కూడా పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో దాదాపుగా ఈ 4 పోర్ట్లకు పెట్టుబడులు దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు 10 ఫిషింగ్ హార్బర్లకు పెట్టుబడులు దాదాపుగా మరో 4,000 కోట్ల రూపాయలు, ఆ తర్వాత ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్కు మరో 200 కోట్ల రూపాయలు దాదాపుగా దానికి సంబంధించిన పెట్టుబడి. అంటే దాదాపుగా 20,000 పైచులకు కోట్ల రూపాయలు ఈ సీ కోస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద పెట్టుబడి పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వీటి అన్నిటి వల్ల కూడా అత్యధికంగా కూడా మంచి జరిగేది, బాగుపడేది ఖచ్చితంగా ఎవరు అని అంటే మరీ ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువగా బాగుపడే అవకాశాలు దీనివల్ల ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే అంతా కూడా సీ కోస్ట్ డెవలప్మెంట్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి అన్నిటి వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ, దేవుడి దయ వల్ల ఇంకా మంచి చేసే అవకాశం కూడా ఇంకా రావాలి అని దేవుణ్ణి కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు అడుగులు వేయిస్తూ ఈ కార్యక్రమానికి బటన్ నొక్కే కార్యక్రమం చేస్తాం. Sir, before you press the button, sir, districts beneficiary interaction they want to do, sir. Kaun Seema, Himanshu. Sir, good evening, sir. Himanshu, please go ahead. Sir, this project is a classical example of how we should go for sustainable development, sir. On the development front, sir, this area is producing 25% of the gas production of the entire country, sir. So 37 MMCFT of the gas is being produced in this area, sir. However, on the welfare front also, sir, you have taken care of the livelihood, the interest and the rights of the local community is also safeguarded, sir. As you already told, sir, in the last 2 years, we have given 647 crore rupees to the local community, sir. And out this 23,458 beneficiaries, sir, each beneficiary has received 2,76,000 rupees in their bank account, sir. So, sir, we are very thankful, sir, for creating such a sustainable development model, sir, which is useful for the entire country and a model for the entire country, sir. Thank you, sir. సార్ ఈ రోజు మీతో మాట్లాడడానికి సార్ నారాయణమ్మ గారు ఉన్నారు సార్, బేరపాలెం గ్రామం నుంచి. సార్ మీరు అనుమతి ఇస్తే మీతో మాట్లాడతారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు అన్న, మా మత్స్యకార కుటుంబాలందరి తరఫున. నమస్తే తల్లి. ఒక్క నిమిషం తల్లి. అబ్దుల్ అన్న బాగుండన్నా? మిగతా ఎవరైనా పలకరించిన కానీ మీరు ఫ్రేమ్లో ఉండను, నేను పలకరించలేకపోయాను. సారీ తల్లి, నారాయణమ్మ తల్లి, సారీ తల్లి. ఇప్పుడు గోయట్ తల్లి మాట్లాడమా. బాగున్నారన్నా? అవునా తల్లి, థ్యాంక్ యూ తల్లి. ముందుగా ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉందన్న. మీ చేతుల మీదుగా మాకు ఓఎన్జీసీ నష్టపరిహారం 5వ విడత అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందన్న. మేమైతే గత ప్రభుత్వంలో అవి ఆగిపోయిన డబ్బులు ఇంకా రావేమో అనుకున్న డబ్బుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మేము అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందన్న. మేమైతే ఇంకా దాంట్ల మీద ఆశ వదిలేసుకున్నామన్న. ఎందుకంటే మనకి ఇంకా అనే అనుకున్న డబ్బుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మేము ఇప్పటి వరకు 2,07,000 రూపాయలు అందుకున్నామన్నా ఒక్కొక్కరును. ఇప్పుడు మళ్ళీ 5వ విడత మేము 69,000 రూపాయలు మీ చేతుల మీదుగా అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు ఏప్రిల్ మే నెలలో వేట నిషిద్ధ సమయంలో చాలా కష్టపడతామన్నా. మేము బయట అప్పులు చేసుకుని కుటుంబాలను నడుపుకోలేక చాలా కష్టంగా ఉంటది మాకు. గత ప్రభుత్వంలో మాకు 4,000 ఇచ్చేవారన్నా, అవి సరిపోకుండా మేము వడ్డీలు తెచ్చుకుని కుటుంబాలను నడుపుకోలేక చాలా బాధలు పడేవాళ్ళమి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా కింద మాకు 10,000 ఇచ్చి మా మత్స్యకార కుటుంబాలకి భరోసాగా చాలా ఊరటనిచ్చారన్న మీరైతే. అలాగే మాకు ఆయిల్ అన్న, మాకు వేటకి వెళ్ళడానికి ముఖ్య వనరు ఆయిల్, లేకపోతే మేము వేట వెళ్ళడానికి సాధ్యం కాదు. మీరు ఆయిల్ ని సబ్సిడీ కింద మాకు 9 రూపాయలు గత ప్రభుత్వంలో 6 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు, కానీ అవి బిల్లులు పెట్టుకుంటే వచ్చేయి రాకపోయి అన్న, చాలా వరకు రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 రూపాయలు సబ్సిడీ చేసి అక్కడే తగ్గించి మాకు ఆయిల్ కార్డు ద్వారాగా ఇప్పించడం మా మత్స్యకార కుటుంబాలకి చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం అన్నది. అలాగే మా మత్స్యకారులకి వేటకి వెళ్ళిన తర్వాత ఒక భరోసా అంటూ లేదన్న. సముద్రంలో ఏదైనా ప్రమాదం జరిగినా, చనిపోయినా ఎలాంటి బీమా కూడా వచ్చేది కాదన్న.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వైఎస్ఆర్ బీమా పెట్టి 10 లక్షల రూపాయలు ఇవ్వడం, మా మత్స్యకారు కుటుంబాలకు ఒక పెద్ద కొడుకులా మీరుండి మా కుటుంబాలను ఆదుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. అలాగే మీరు చేసే ప్రతి సహాయం, ప్రతి పథకం కూడా మా మత్స్యకారు కుటుంబాలకే కాదు, పేద ప్రజల ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడినాయి అన్న. నా కుటుంబానికి సంబంధించి అమ్మఒడి అందుకున్నానన్న. మా అబ్బాయికి అమ్మఒడిలో నాకు 52,000 అందుకున్నాను నేను. అలాగే మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడన్న. 8th క్లాస్ ట్యాబ్ ఇచ్చారు. ఆ ట్యాబ్ లో బైజూస్ లో మా అబ్బాయికి ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చెప్తున్నారమ్మా అని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అన్న మేము గతంలో ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళం అన్న. గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే చదువు రాదు వాళ్ళకని ఒక భావన మాకు ఉండేది. ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు ఉన్నాయి. మేము కూడా పిల్లల్ని బాగా డాక్టర్ని, కలెక్టర్ని, ఇంజనీరింగ్ కూడా చదివించగలం ఒక భరోసా మా జగనన్న ఇచ్చాడనే ఒక ఆశ అంటూ మా పేద ప్రజలకి ఒక భరోసా ఇచ్చారన్న మీరు. అలాగే నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా బాగున్నాయన్న గవర్నమెంట్ స్కూళ్ళు. అలాగే గోరుముద్ద పెట్టారన్న. గోరుముద్దలో మేము ఇంటికాడ కూడా పెట్టలేమన్న మా పిల్లలకి. అలాంటి ఆ పౌష్టికాహారాన్ని మాకు స్కూల్ ద్వారాగా మీరు అందించడం ఒక మేనమామగా మా పిల్లలకి ఉండి ఒక భరోసానిచ్చి మా కుటుంబాలకి కూడా మాకు ఎంతో ఊరటనిచ్చారు. అలాగే ఆరోగ్యశ్రీ బీమా అన్న. ఆరోగ్యశ్రీ బీమాలో మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మా పేద ప్రజలకి అవ్వని పని. ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే చేయించుకోవాలా ఏంటి. అలాగే అనారోగ్యంతో బాధపడి ఉన్న ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయన్న. మన జగనన్న ప్రభుత్వం, మా నాన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఎన్నో కుటుంబాల్లో ఎంతో ఊరటనిచ్చారు. మా కుటుంబంలో నేను కూడా మా ఆయనకి మాకు కూడా లబ్ధి పొందానన్న. అలాగే మీరు పక్కా ఇల్లు ఇచ్చారన్న పేదలకి. ఒక ఆశ అంటూ ఉంటది పేదవాళ్ళకి, మాకు కూడా సొంత ఇల్లు ఉండాలని. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కూడా మన జగనన్న ప్రభుత్వంలో మాకు పక్కా ఇల్లు ఇచ్చాయి అనే ఒక సంతోషాన్ని మీరు మా పేద ప్రజలందరిలో కూడా నింపారు. మా మత్స్యకారులకైతే మాకు ఎంతో ఊరటనిచ్చారు, ఎంతో భరోసానిచ్చారు మీరు. మా మత్స్యకారు కుటుంబాలు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము. నా కుటుంబానికి సంబంధించి నేను ఇప్పటి వరకు 5,32,000 లబ్ధిని పొందానన్న నేను. అలాగే నాకు ఆసరా డబ్బులు వచ్చాయన్న. ఆసరా డబ్బుల్లో నాకు 42,000 వచ్చాయి. 42,000 కలిపి నేను 2 మిషన్లు కొనుక్కున్నాను. 2 మిషన్లతో నా జీవనోపాధి గడుస్తుంది. అలాగే మా అమ్మగారికి చేయూత వచ్చిందన్న. చేయూతతో అలాగే ఆసరా డబ్బులతో కలిపి మా అమ్మగారు బట్టల వ్యాపారం పెట్టుకోవడం జరిగింది. మేమైతే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పథకంలో అందుకున్న లబ్ధి వృధా చేయలేదు. ఈ ఓఎన్జీసీ డబ్బుల ద్వారా మేము బోటు కొనుక్కున్నాము. ఆ బోటు ద్వారాగా మన జగనన్న ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీలో బాక్సులు, వలలు ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇస్తున్నారన్న. మేమైతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. మన జగనన్న ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా మాకు ఎంతో సహాయాన్ని అందించారన్న మీరు. ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు, చెయ్యదు కూడా అన్న. మన జగనన్న ప్రభుత్వమే మళ్ళీ రావాలి. మా ప్రభుత్వంలో మన జగనన్నతో మేము ఉంటాము, మా వెంట మీరు ఉండండి అన్న. మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము. అలాగే మా సతీష్ అన్న కూడా మా కష్టాలను మీ వరకు తీసుకొచ్చి మా కష్టాలు ఎలా ఉంటాయి మత్స్యకార కష్టాలని చెప్పి మాకు ఇంత సహాయాన్ని అందించినందుకు మేము కలెక్టర్ గారిని మా సతీష్ అన్నని కూడా ఎప్పటికీ మర్చిపోలేము. మీ తోడు మేము ఉంటాం, మా తోడు మీరు ఉండన్నా ఎప్పటికీ కూడా. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. అన్నా మీకు కూడా రంజాన్ శుభాకాంక్షలు అప్పుడు చక్కగా మాట్లాడే తల్లి. థ్యాంక్ యూ అన్న. మాట్లాడే అవకాశం అన్న ఒకసారి నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి కదండి అన్న. తెలియాలి, రాష్ట్రం అంతా తెలియాలి, మీ మనసు తెలియాలి కదా, మీ మంచి మనసు అన్న. చాలా చాలా సంతోషం అండి అన్న మిమ్మల్ని ఈ రకంగా కలుసుకోవడం అన్న. చాలా టైర్డ్ గా ఉన్నారు మీరు. ఏదైనా చాలా మంచి కార్యక్రమంలో 5వ విడత ఓఎన్జీసీ పంపిణీ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరగడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. నియోజకవర్గంలో ప్రజలే కాదు, అలాగే మత్స్యకార సోదరులందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సోదరులందరూ కూడా రుణపడి ఉంటారన్న. ఎందుకంటే ప్రభుత్వం నుంచి సాయం ఒకటి వస్తుంది, అది మా వరకు చేరుతుందని చెప్పి తెలియజేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వమే అన్న. ఎందుకంటే అరకొర సాయం ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే, ఇవాళ మనం వచ్చిన తర్వాత ఒక నమ్మకం, ప్రభుత్వం కూడా మాకు కూడా సహాయం చేస్తుంది, ప్రభుత్వ సాయం మనకు కూడా అందుతుందని చెప్పి ఇవాళ మనం చేసి చూపించామన్నా. మీ ద్వారా మనం చేసి చూపించాం. అది మత్స్యకార భరోసా అవ్వచ్చు, డీజిల్ సబ్సిడీ అవ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు అండి అన్న. వాళ్ళ బ్రతుకు తెరువుకి ఇవాళ మనం ఏదైతే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీలో కూడా పోర్టుల నిర్మాణం కావచ్చు, అట్లాగే హార్బర్లు కావచ్చు, వాళ్ళ బతుకు తెరువుని వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకి మీరు సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేము మత్స్యకారులందరూ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకారుడు కూడా ముమ్మడివరం వైపు ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది ఇది
ఈ కాంపన్సేషన్ ఎలా ఇస్తున్నారని చెప్పి అందరూ అడుగుతున్నారన్న దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. ఒక మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే పేదవాడికి నష్టం జరుగుతుందని నమ్మితే ఎంతవరకు అయినా సరే అండగా నిలబడతాడనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అన్న. ఎందుకంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మనం ఇంత కాంపన్సేషన్ మనం ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులందరికీ అందిస్తున్నామన్నా. ఐదో టర్మ్ మనం ఇచ్చాము. మీరు ఒక మాట అన్నారు ఆఖరిది అని, కానీ ఆఖరిది కాదన్నా, మా జగనన్న ఉన్నంతకాలం వస్తూనే ఉంటుంది నోటు అన్న. ఎందుకంటున్నానంటే మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా 175కి 175 సీట్లతో గెలుపొంది మీ చేతుల మీదుగా 6వ విడత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పని ఇంకా పూర్తవలేదన్నా. పాపం ఇందాక ఓఎన్జీసీ అధికారులు కొంత వర్క్ లేట్ అయిందని చెప్పి అన్నారు. అది వాళ్ళ దురదృష్టమో మా అదృష్టమో తెలియదు, కానీ మీ చేతుల మీదుగా 6వ విడత కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రేమ, మీ అభిమానం మత్స్యకారుల పట్ల ఏ రకంగా అయితే మీరు ఈ 5 సంవత్సరాలుగా చూపిస్తున్నారో అదే ప్రేమ, అభిమానం మా మీద అధికారులు కూడా చూపిస్తున్నారన్న. అంటే మిమ్మల్ని బట్టే కదా, మీరు మమ్మల్ని చూసే ఆ ప్రేమను బట్టి మత్స్యకారులు అంటే అంతే ప్రేమ కలెక్టర్లు కానీ అధికారులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ మా పట్ల చూపిస్తూ మా పట్ల ఏదైతే మాకు రావాల్సినటువంటి నష్టపరిహారం కావచ్చు, లబ్ధి కావచ్చు, నిజాయితీగా మా అందరికీ కూడా అందిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే అధికారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాకినాడ కృతిక. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కృతికమ్మా. సార్ ఈ రోజు ఓఎన్జీసీ నష్టపరిహారం కింద సార్ కాకినాడ డిస్ట్రిక్ట్ లో తాల్రేవు మండలంలో ఉన్న 7,050 మత్స్యకారులకి 48.64 crore అమౌంట్ జమ చేయడం జరుగుతుంది సార్. దిస్ ఈస్ పర్టైనింగ్ టు 6 month పీరియడ్ 28 July 2023 to 27 January 2024 సార్. ఇప్పటి వరకు సార్ టోటల్ 5 installments లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 24 months ప్రతి ఎలిజిబుల్ మత్స్యకారులకి 2,76,000 rupees ఈ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరిగింది సార్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. లాస్ట్ 2 years లో సార్ ఈ పైప్ లైన్ సంబంధించి ఎక్కడ కూడా ఫిషర్మెన్ ధర్నా చేసుకోవడం లేదా పని ఆపుకోవడం లేదా గొడవలు జరగడం ఒక్క ఇన్సిడెంట్ కూడా సార్ రిపోర్ట్ అవ్వలేదు. మామూలుగా ఇలా ప్రోగ్రామ్ పైప్ లైన్స్ ఇంతకు ముందు కూడా వర్క్స్ జరిగినాయి అండ్ ఇది కామన్ గా ధర్నాలు ఉండేవి సార్. ఆల్ బికాస్ సార్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మీరు ఇచ్చిన విజన్ ఫోర్సైట్ వల్లనే స్టార్టింగ్ లోనే లైవ్లీహుడ్ లాసెస్ కరెక్ట్ గా ఎస్టిమేట్ చేసుకుని కంపన్సేషన్ నిర్ధారణ చేసుకోవడం ఒకటే. రెండోది సార్ కరెక్ట్ టైం కి అమౌంట్ క్రెడిట్ చేసుకోవడం వల్ల మత్స్యకారుల నమ్మకం చాలా పెరిగింది సార్. ఇప్పుడు ఓఎన్జీసీ కంపన్సేషన్ గురించి ఎవరికి కూడా చెప్తే తాల్రేవులు వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు అండ్ గవర్నమెంట్ ఫెసిలిటేషన్ తో చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఆల్ థ్యాంక్స్ టు యువర్ విజన్ అండ్ ఫోర్సైట్ సార్. వాళ్ళందరి తరఫున నుంచి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఈ ప్రోగ్రామ్ లో సార్ నాతో పాటు ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు ఉన్నారు సార్, కూడా చైర్పర్సన్ దీప్తి గారు కూడా ఉన్నారు సార్. తమతో మాట్లాడడానికి సార్ తాల్రేవు మండలం నుంచి భైరవమూర్తి ఉన్నారు సార్. ఇఫ్ యూ పర్మిట్ హి విల్ స్పీక్ సార్. ఒక్క నిమిషం కృతికమ్మ తల్లి. పదమ్మ తల్లి బాగుండారమ్మా. దీప్తమ్మ తల్లి బాగుండారమ్మా. సారీ కృతికమ్మ, ప్లీజ్ గో అహెడ్ తల్లి. నమస్తే జగన్ అన్న. నా పేరు కామాటి భైరవమూర్తి. మాది పెద్దబడి వెంకటాయపాలెం, కోరంగి పంచాయతీ, తాల్రేవు మండలం, కాకినాడ డిస్టిక్ అన్న. అన్న మనకి ఓఎన్జీసీ కంపోజిషన్ ద్వారా ఇప్పటి వరకు 4 విడతల్లో 2,07,000 రూపాయలు నష్టపరిహారం పొందామన్నా. అదేవిధంగా 5వ విడత ఆ భగవంతుడి దయ వల్ల మీ చల్లని దీవెన వల్ల ఈ 5వ విడత కూడా 69,000 రూపాయలని నేరుగా ఈ రోజు అకౌంట్ లో క్రెడిట్ చేయడం జరుగుతుందన్న. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు 2,76,000 రూపాయలని ఈ రోజు మేము అకౌంట్ లో పొందామన్నా. అంతేకాకుండా గతంలో మాకు రావాల్సిన ఓఎన్జీసీ నష్టపరిహారాన్ని గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్న. మా మత్స్యకారుల గురించి మా బాధ ఏదైనా రిప్రజెంటేషన్ చేసినా పట్టించుకునే నాదుడు లేకుండా ఉన్నదన్న. ఆ రోజు మీరు ఏదైతే 2019లో మాట ఇచ్చారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో మీకు అందరికీ కూడా డబ్బు జమ చేయడం జరుగుతుంది, బకాయి రిలీజ్ చేయడం జరుగుతుందని ఏదైతే మాట ఇచ్చారో ముమ్మిడివారంలో మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్ లో మా సతీష్ అన్న గారు మీరు కలిసి 47,500 రూపాయలని నేరుగా మా అకౌంట్ లో క్రెడిట్ చేశారన్న. అంతేకాకుండా మా మత్స్యకారులందరికీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి మత్స్యకార భరోసా అన్న
మా మత్స్యకారులు అందరూ కూడా సముద్రానికి వెళ్తే గానీ వాళ్ళ జీవనోపాధి కొనసాగదన్న. అటువంటిది ఆ బ్యాన్ పీరియడ్ లో ఆ 2 నెలల్లో కూడా చాలా కష్టాల్లో వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంటదన్న. అటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకుని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వంలో అయితే కేవలం 4,000 రూపాయలు మాత్రం ఆ 2 నెలలకి ఇచ్చేవారన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 4,000 నుంచి 10,000 రూపాయలు చేసి దాన్ని పెంచి 10,000 చేసి ఇచ్చారన్న. నేను ఇప్పటి వరకు 4 విడతల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 విడతల్లో 40,000 రూపాయలు లబ్ధి పొందానన్న. అంతేకాకుండా మనకి ఆయిల్ సబ్సిడీ ద్వారా ఇప్పటి వరకు మాకైతే అన్న ఆయిల్ సబ్సిడీ ద్వారా ఇప్పటి వరకు గత ప్రభుత్వం అయితే 6 రూపాయలు మాత్రం ఆయిల్ సబ్సిడీ ఇచ్చేదన్న. అది కూడా కొంతమందికి ఏదైనా బిల్స్ పెట్టుకుంటేనో లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకైనా చేసుకునే విధంగా ఆ గత ప్రభుత్వం ఉండేదన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉండి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఆయిల్ సబ్సిడీ కార్డు, డీజిల్ సబ్సిడీ ఏదైతే ఉందో, మన డీజిల్ అయితే ఎప్పుడైతే ఏ రోజైతే డీజిల్ అయితే తీసుకున్నా అదే రోజు కూడా మనకి అమౌంట్ అనేది ఇది అవ్వడం జరుగుతుందన్న. నేను అలాగే ప్రతి నెలకు కూడా 2,700 చెప్పిన సంవత్సరానికి 27,000 నేను మొత్తంగా ఇప్పటి వరకు 1,08,000 రూపాయలు నేను ఆయిల్ సబ్సిడీ ద్వారా లబ్ధి పొందానన్న. అంతేకాకుండా మా మత్స్యకార సోదరులు ఎవరైనా కనుక ప్రమాదస్తు చనిపోతే కనుక వాళ్ళకి గత ప్రభుత్వంలో ఎక్స్గ్రేషియా అనేది ఎప్పుడు వస్తుంది ఏంటో పరిస్థితులు అయోమయం పరిస్థితిలో ఉండేదన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎక్స్గ్రేషియా 10 లక్షల వరకు పెంచి ఇచ్చారన్న. అటువంటి మా మత్స్యకారులందరూ కూడా మీకు ఎప్పుడు ఎల్లవేళ్ళ కూడా రుణపడి ఉంటారన్న. అంతేకాకుండా మా మత్స్యకారుల గురించి ఆలోచించిన గవర్నమెంట్ అనగా ఫిషింగ్ హార్బర్స్ అన్న. మాకు కాకినాడ జిల్లాలో ఒక ఫిషింగ్ హార్బర్ ఉందన్న, ఉప్పాడు అన్నది. దానికి ఇంచుమించుగా 70% అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయన్న. అంతేకాకుండా మా మత్స్యకారులందరూ కూడా ఎల్లవేళలా మీ వెంటే మీ గెలుపు కోసం కృషి చేస్తారని, మీరు మా బీసీ సామాజిక వర్గం అయినా సరే మమ్మల్ని గుర్తించి మా మత్స్యకారులందరినీ గుర్తించి భారతదేశంలో ప్రముఖ దేవస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్గా మా సతీష్ అన్నయ్య గారిని నియమించినందుకు మా అగ్నికుల క్షత్రియులు మా మత్స్యకార సోదరులందరూ కూడా రుణపడి ఉంటామనేసి, మీ వెంటే మా మత్స్యకార సోదరులందరూ ఉంటారనేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ భైరవ్, బాగా మాట్లాడావు భైరవ్. థ్యాంక్ యూ భైరవ్. థ్యాంక్ యూ మా కృతికమ్మ తల్లి. Thank you, sir. Thank you, sir. Now I request Honorable Chief Minister to release the amount by pressing the button and hand over the mega check to the beneficiaries. Thanks.
Now I request Commissioner Fisheries to give vote of thanks. నమస్కారం సార్. ఈరోజు ఇంత దిగ్విజయంగా ఈ ఓఎన్జీసీ నష్టపరిహారం 5వ విడత ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మంత్రివర్యులకు, సిఎస్ గారికి, ఎంపీ అమలాపురం గారికి, అలాగే కాకినాడ కోనసీమ డిస్ట్రిక్ట్స్ నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన జిల్లా యంత్రాంగానికి, ఇక్కడికి విచ్చేసిన 3 బెనిఫిషియరీస్కి, ఓఎన్జీసీ సంస్థకి ముఖ్యంగా సునీల్ కుమార్ గారికి, అలాగే మా సంస్థ తరపున ఇక్కడ ప్రత్యేకంగా విచ్చేసిన వడ్డీ రఘురామ్ గారికి, అలాగే అనిల్ బాబు గారికి అందరికీ కూడా నమస్కారం సార్. డైరెక్ట్ బెనిఫిట్గా 5,000 కోట్లు ఇవ్వడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మరిన్ని కోట్లు, వీటన్నిటికంటే ముఖ్యంగా దిశానిర్దేశం చేస్తూ కంట్రీలో మొట్టమొదటి స్థానంలో ఏపీని నిల్చోపెట్టినందుకు మత్స్యకారు కుటుంబాల లక్షలాది మంది తరపున ధన్యవాదాలు సార్. అలాగే ఈ శాఖకి ప్రోటీన్ ఇంటేక్ పెంచాలి అని ఒక మ్యాండేట్ బహుశా రాష్ట్రంలో మాకు ఒక్కరికే వచ్చి ఉంటుంది. దానికి కూడా ప్రత్యేకంగా మేము అది చాలా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తున్నాం. డొమెస్టిక్ మార్కెటింగ్ ఏమన్నా కానివ్వండి, అలాగే మెరైన్ ఫిషరీస్ తరపు నుంచి కానివ్వండి, చాలా సీరియస్గా వర్క్ జరుగుతుంది సార్. త్వరలోనే ఆ రిజల్ట్తో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ, అందరి కళలకి ఆశలకి రూపంగా ఉన్న మీకు మరొక మారు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మా.